హాయ్ గైస్, వెల్కమ్ టు కటిపతంగ్. మేమున్న స్టే పేరు ఇది ఆల్మెడా ఆషియానా. ఇక్కడ మీరు చూడొచ్చు, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టే. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, యాంపుల్ స్పేస్, ఒక 5-6 కార్స్ పడతాయి. ఇది దాని ఎంట్రన్స్. చాలా బాగుంటుంది చూడండి. రావడంతోనే మీకు బీచ్ కనిపిస్తుంది. ఇట్స్ ఏ బీచ్ వ్యూ హోమ్ స్టే. ఇక్కడ అప్రాక్సిమేట్ ఒక 10 to 12 హోమ్ స్టేస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. జస్ట్ మీ స్టే ఇక్కడ, బీచ్ ఇక్కడ. సో మాకు వచ్చింది ఇది. మేము గ్రౌండ్ ఫ్లోరే తీసుకున్నాము, ఎందుకంటే సియాన్ ఆడడానికి ఇక్కడ చాలా గ్రౌండ్ స్పేస్ ఉంది. ప్లస్ ఇది దాటితే మీకు బీచ్ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాము. సో ఇదే మాది. ఇదే టోటల్ రూమ్. దీంట్లో ఏసీ ఉంది, గీజర్ ఉంది, ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది. దాని తర్వాత యాజ్ యూజువల్ ఈ చార్జరు, గీజరు, మిర్రరు, ఒక స్టోరేజ్కి స్పేస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడడానికి ఓకే, నాట్ సో బ్యాడ్. రూమ్ కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ కూడా ఉంది. రోజు వచ్చి ఇవి చేంజ్ చేయడము, ఇవి బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ మీరు వ్యూ చూడండి. పరదా తీస్తే బీచ్, పరదా మూస్తే బెడ్. దిస్ ఈజ్ బెడ్, పరదా తీస్తే బీచ్. సో ఆల్మోస్ట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ బీచ్ అండ్ కైండ్ ఆఫ్ మీకు ఒక ప్రైవేట్ బీచ్లా ఉంటుంది. ఈవినింగ్ పూట మీకు ఇక్కడ డిన్నర్ అదంతా సర్వ్ చేస్తారు, కానీ ఆల్కహాల్ మాత్రం ఉండదు. ఆల్కహాల్ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. దే విల్ నాట్ ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ పక్కకే కిచెన్ ఉంది, మీకు కిచెన్ చూపిస్తా. ఇక్కడ కనిపించేది కిచెన్. సో మీకు ఏం కావాలన్నా ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ పైన స్టే ఉంది, ఆ పైన కూడా స్టే ఉంది. ఇక్కడ మేమున్న లాంటివి ఇంకా 4-5 ఉన్నాయి, ఇవి స్టేస్. ఇక్కడ మేము మార్నింగ్ అంతా మా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇదంతా కూడా మంచి అంబియన్స్ ఉంది. ఇక్కడ సియాన్ చాలా ఆడుకున్నాడు. ఇదంతా కూడా మంచి స్పేస్. అక్కడ హ్యామక్స్ ఉన్నాయి. స్టే అయితే చాలా బాగుంది. వీ హ్యావ్ ఏసీ, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ వార్డ్రోబ్. బాత్రూమ్ కూడా ప్రెటీ గుడ్ ఉంది. మెయింటెనెన్స్ బాగానే ఉంది. గీజర్ ఉంది, 24 hours వాటర్ సప్లై. ఇది బాత్రూము. ఇంతకంటే ఎక్కువ చూపించలేను. బాత్రూమ్ చూపిస్తే చండాలంగా ఉంటుంది. సో ఇది ఒక కింగ్ సైడ్ బెడ్ ఉంది, ఒక చైర్ ఉంది, ఇది ఉంది, బీచ్ వ్యూ ఉంది. సో మేమున్న 4 days వీ యూస్ టు వేకప్ ఫర్ దిస్ వ్యూ. సో రూమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇది సమ్వేర్ అరౌండ్ 3,500 కాస్ట్ అయింది పర్ డే. మీకు సీజన్లో వస్తే ఇట్ విల్ గో అప్ టు 5,000 to 6,000, 7,000 డిపెండ్స్ ఆన్ ది క్రౌడ్. సో మీకు బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. ఇదంతా కూడా మీరు అక్కడ సుమని సియాన్ని చూడొచ్చు. ఈవినింగ్ పూట ఇవన్నీ కూడా లైట్స్ ఉంటాయి, మా వేరే వీడియోలో చూడొచ్చు. సో ఆ అంబియన్స్, ఆ ఫీల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇట్లా రూమ్ పక్కకే మాకు ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సన్సెట్ టైం అవుతుంది. మేము డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్కి వెళ్తాము. సో ఎంతో దూరం లేదు, అదే మా స్టే. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 20 to 30 అడుగులు వీఆర్ ఇన్ టు ద బీచ్. ఇది ప్రాపర్ బీచ్ వ్యూ హోమ్ స్టే. మీకు అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ సమ్వేర్ అరౌండ్ 3,000 to 4,000 ఇన్ ఆఫ్ సీజన్, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఐ వుడ్ సే. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఉన్న దాంట్లో మేము బెస్ట్ పిక్ చేసింది ఇదే. ఇది మా స్టే వన్స్ అగైన్.
ఇవన్నీ కూడా ఇంకో స్టే పైన కూడా ఉన్నాయి. దట్ ఈస్ కిచెన్. మీకు పార్కింగ్ కూడా ఉంది అవైలబుల్. కోకోనట్ ట్రీస్. మీకు ఏం ఫుడ్ కావాలంటే అది వీళ్ళు సర్వ్ చేస్తారు. కొంకన్ స్టైల్ ఫిష్ ఫుడ్ వాళ్ళ స్టైల్ అంతా ఉంటుంది ఇక్కడ. సో మీకు మన స్టైల్లో కావాలి, సౌత్ ఇండియన్ స్టైల్, మన స్పైసీ స్టైల్లో కావాలంటే కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు. సో ఇది బీచ్. ఈవినింగ్ అయితే ఈ బీచ్ లైన్ మొత్తము మీకు స్టేస్ ఉంటాయి, కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మీకు గోవా టైప్లో మాత్రం షాక్స్ ఉండవు, అంటే ఇట్లా మ్యూజిక్ విత్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి మాత్రం ఉండవు. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ స్టే. దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఫోటోలో చూపించిన, మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ గైస్ వాంట్ టు కమ్ టు దిస్ స్పేస్, మీకు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ వీడియోలో ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడి పతంగ్. మేము సియాన్ది ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వస్తూ ఉంటాము. సో ఈ బర్త్డేకి ఇక్కడ దిస్ ఇస్ సుమా. నెక్స్ట్ ఇయర్ బీచ్ కాకుండా ఇంకేదైనా వేరే ప్లాన్ చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి మీరు కూడా బీచ్ చూసి మేము బోర్ అవుతున్నాం, మీరు కూడా బోర్ అవుతున్నారు. సో నెక్స్ట్ టైం కేరళ సైడ్ అయినా, లేదు అంటే నార్త్ సైడ్ అన్నా అనుకుంటున్నాము. ఇంకా చూద్దాం, ఇంకా అప్పటికి ఇంకా చాలా టైం ఉంది, 1 year కదా, చూద్దాం. ఈ లోపల మేము ఇంకా వేరే ట్రిప్స్ అన్నీ వేస్తాము. సో ఒకటి నియర్ బై మన వికారాబాద్ సైడ్ కానీ, ఇంకా చీరాల, ఇవన్నీ అనుకుంటున్నాము. సో మాకు కార్లోనే కిచెన్ ఉంది కనుక సో డెఫినెట్లీ ఇంకా దాన్ని బాగా వాడాలని ప్లాన్ చేసుకొని అది చేసుకున్నాము. సో అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఈ కుకింగ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాం? రామ్ గోపాల్ వర్మ అయిపోయింది, స్ట్రైక్ పడ్డది. సో గైస్, దిస్ ఇస్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Sian, say something. Subscribe to my channel. Subscribe to channel. ఆయన ఆటోమేటిక్గా పాకెట్లో చేతులు స్టైల్ చూపిస్తున్నాడు. So Sian birthday. Guys, say happy birthday to Sian. Bless my kid. Happy birthday. Sian, say happy birthday. Happy birthday. So guys, enjoy the sunset. See you in the next video. Bye bye. Love you guys.